హలో గాయ్స్, సో ఈరోజు అయితే మనం బిగ్ సిటీ లైఫ్ సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఎక్కించినాను ఈ మధ్య. సో ఇంకా ఆడదాం. స్టార్ట్ అయిపోయింది. ఏందో చెప్తున్నాడు, నేనైతే అక్కడ కూడా చదవలేదు. ట్యాక్సీ అయితే ఎక్కుతాం, గుడ్ లక్ చెప్పాడు మనకు. ఓకే, ఇక్కడికైతే వెళ్ళి ఎక్కాలేమో, ఎక్కుదాం. ఓకే, ఎక్కేసినాక అయితే వెళ్దాం. ఎక్కడికో తీసుకెళ్తారు. ఓకే, వీడికి ఎక్కడికో మనైతే దింపినాడు. లోపలికి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇక్కడికి ఏడుకు వచ్చినాం. ఇక్కడ పోయి ఏదో ఏంటిది వెళ్దాం. వీడి దగ్గర మనం ఏమో లైసెన్స్ ఏమో తీసుకుంటున్నాం గైస్. లైసెన్స్ ఒకసారి క్లిక్ చేసి అక్కడికైతే వెళ్దాం. ఒకవేళ అక్కడ ఏమన్నా బండి ఉంటే మనం తీసుకునే లైసెన్సే. ఎందుకంటే దీంట్లో మొత్తం మన అంటే నిజంలో ఎట్టుంటామో అట్టే ఉంటుంది దీంట్లో. ఓకే, అన్నీ అయితే పాస్ చేయాలి మనం. చేసేద్దాం. ఎంతసేపు ఉంది? అవన్నీ మనం చాలా ఈజీ కదా, అంటే గేమ్లో చాలా ఈజీ మనకు. సరే చూడండి అట్లా చెప్తున్నాడు. ఓకే, సో వచ్చింది. ఎస్, కంగ్రాచులేషన్స్, మనకైతే లైసెన్స్ అయితే వచ్చేసింది బండిది. ఇంకా ఏందో ఉన్నాయి, కారు, బైక్ వచ్చేసిందిలే. సరే, ఇంకా మనం అయితే వెళ్దాం. ఇదేంది మావాడు కదలలేకపోతున్నాడు? అరే పోరా. ఓకే, ఎంతో మెసేజ్ వచ్చింది, చూద్దాం. ఏందో నాకు కూడా అయితే అర్థం కాలే. సరే, ఇదేంది ఎవరు బిల్స్? సరే, ఇంకేంది వర్క్స్ అంట. ఎందుకు మనకన్నీ ఎందుకే వెళ్ళి ట్యాక్సీ ఎక్కుదాం. ఇప్పుడు మన కోసం మళ్ళీ ట్యాక్సీ పిలిపించాడు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాడో మనల్ని చూద్దాం. మళ్ళీ మనం ఇక్కడ ఎక్కడికో వచ్చినాం. ఈడేందో మనతో మాట్లాడుతున్నాను, మొత్తం స్కిప్ చేసినాను. ఎవడో గంట కొట్టినాడు. ఇడు మళ్ళీ ఏందో నచ్చబెడుతున్నాడు గేస్ నన్ను. సర్లేండి గైస్, మనకైతే కంగ్రాచులేషన్ చెప్పి ఒక టోపీ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయినాడు. సరే, ఇంకా వెళ్ళాలనుకుంటా. ఏంది గుడ్ లక్. ఏదో చదివే లోపల వాడైతే వెళ్ళిపోయినాడు. సరే, ఇక్కడ ఏందో ఉంది, ఇక్కడ ఏందో ట్రాఫీ, అక్కడికేమో మనం వెళ్ళాలి. ఓకే గైస్, మనకైతే ఏందో ఇచ్చినాడు, బెస్ట్ పిజ్జా అంట. బాగుంటుందా బాగుండదు? ఆర్డర్ చేసినట్టు ఎవడో చూసినారు కదా మ్యాప్ అయితే. అక్కడైతే ఉంటుంది మనకు పిజ్జా ఆర్డర్ చేసేదానికి. చదవదాం. పైన ఒక యారో మార్క్ కూడా అయితే ఉన్నట్టు చూసినారు కదా, అక్కడికైతే మనం వెళ్ళాలి. మనకి దగ్గరే ఉంది, ఇదే అనుకుంటా. అరే, పిజ్జా కావాల్సింది నీకేనారా? ఓటీపీ చెప్పు. ఓటీపీ తీసుకో. 30 రూపాయలా? ఎవడికి కావాలంటారు 30 రూపాయలు? షెట్ మ్యాన్, ఈ పని నేను చేయకుండా ఉండాల్సింది. మనోడేంది మళ్ళీ కావట్లేదు? మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది గైస్. ఒక నిమిషం ఉండండి, చూస్తాను. ఓకే, ఇండే కదా ఇందాక చూసిన కాడనే. మళ్ళా మళ్ళీ ఏంద్రా? ఓకే, ఇది ఒక మ్యాప్ గైస్. ఫోన్లో మనమైతే మ్యాప్ కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్ పెడితే కూడా బాగుంటుంది నా వీడియో నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడైతే మనం అక్కడ హోటల్ ఉంది కదా, అక్కడ మీద వెళ్ళాలి. అదే చెప్పింది నాకు హోటల్. ఇక్కడైతే మనం ఈ నైట్ స్టే చేయొచ్చు అనుకుంటా. నైట్ పొద్దునగా అయితే చేసుకోవచ్చు. రిసెప్షన్ హోటల్, 5 స్టార్ హోటల్ అంట. ఇదేంది 9 రూపాయలు ఇచ్చి ఉదయాన 7 గంటలకు లేయచ్చు అంట. సరే, 9 గంటలు తీసుకున్నాం. 9 రూపాయలు చాలా చీప్గా ఉంది వేసి ఇక్కడ. 9 రూపాయలు. గైస్, మళ్ళీ పొద్దున అయిపోయింది, వచ్చేసినాం. ఇదేంది మళ్ళా మెసేజ్ పెట్టాడు ఈడోడు. ఈసారి గుడ్ మార్నింగ్ అనే. ఓకే, లెవెల్ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. మన పిజ్జాకి లెవెల్ ఇదేంది. ఓకే, దొంగతనం కూడా చేయొచ్చు గైస్ ఇక్కడ. మనం చేసేద్దాం. కానీ ఇప్పుడే వద్దులే, మళ్ళా ఇప్పుడే చేద్దామా? సర్లేండి గైస్, ఇప్పుడే చేసేద్దాం.
ఇంకేంది ఇంకేంది చీకటికి ఉంది. 8 గంటలకు చీకటికి ఉంటుందా? వెళ్ళండి, అది గేమ్లో టైం కదా. సరే మనం అదే దొంగలు వేసుకునేది ఉంటుంది కదా గొడ్లు, అక్కడికైతే వెళ్ళాలనుకుంటాం. అది తెలిసి లేకుండా మనం అంగడికి వెళ్దామా? సంక్రాంతి కేసు అంగడికి అయితే వెళ్దాం. చూసినారు కదా ఎలా దిగాను, అట్టుంటుంది మరి. సరే ఇంక అంగడిలోకి అయితే వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కొన్ని ఆర్డర్లు తీసుకుని చేద్దాం గైస్, ఎందుకంటే నాకు డబ్బులు చాలా కావాలి ఇంటికి. టైం లాస్ అయితే పెడతాను. ఓకే గైస్, సో మనకైతే మళ్ళీ 30 రూపాయలు ఇచ్చిన వీడు కంగ్రాట్స్ అని చెప్పి, అంటే లెవెల్ అప్డేట్ అయింది మనకు. వెళ్దాం. అరే కారు గుర్తొస్తాం రా చూసుకోండి. ఇక్కడ ఏంది ఇది? ఒకడు ప్రతిరోజు మెసేజ్లతో సంపాదించడానికి చేసి. సరే ఇక్కడ ఏందో దొంగలు అంగడి ఉంది, వెళ్దాం. కేసు మనం దొంగల అంగడిలోకి అయితే వచ్చేసినాం. వీడి దగ్గరికి అయితే వెళ్దాం. అరే నాకు పని రా, దొంగల పని చేస్తాను. వీళ్ళన్నీ కొట్టేసినట్టే వేసి ఇవన్నీ. సరే నాకు ఏందో పని లేదు, సో బయటికి వెళ్ళొద్దాం. సో ఇంకా మనమైతే మ్యాప్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఏంటో జిమ్ అయితే ఉంది. సరే కేసు మనమైతే జిమ్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి, చూద్దాం అక్కడ ఏముందో. ఓకే సో జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇంకా అయితే లోపలికి వెళ్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. ఇదే జిమ్. అరే బాగుందే. ఓకే సో జిమ్ అయితే అయిపోయింది మనవాడికి. అండ్ ఇంకా మొత్తం చేసినాడు. ఇదేందో 1,00,000 రూపాయలు కడితే ఏందో ఉన్నది మనకి. అక్కడే ఏమైనా ఇచ్చేస్తాడేమో. అట్లా అన్నీ కొనేసి మనం బిలియనర్ అయిపోయి ఇంకా గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది. అయితే ఇప్పుడే అవ్వదులే, ఇంకా చాలా ఎపిసోడ్ అయితే వస్తుంది. నేను చెప్పడం మర్చిపోయినా గైస్, మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. నేను ఫస్ట్ దాంట్లో పెట్టినప్పుడు కూడా మైండ్ క్రాఫ్ట్ అయితే నేను కొన్ని రోజులు అయితే ఆడలేను, ఎందుకంటే అది డిలీట్ చేసాను నేను. సరే ఇక్కడ షాప్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మీకు తర్వాత చెప్తానులే. షాప్లో ఏం చెప్పినాడు, మనకు దొంగలు వేసుకునేది. సో చూద్దాం వాటి కాస్ట్ ఎంత ఉందో ఒకసారి. ఊరు నాయన, ఒక్కొక్కటి 200 400 ఉంది గైస్. ఇవన్నీ మనం కొనలేములే. సో ఇంకా వెళ్ళి కొంచెం డబ్బులు అయితే సంపాదించుకొని ఆ తర్వాత ఇది మన ముఖం మీదే అనేసాడు కొనలేమనేసి. సో కొంచెం డబ్బులు కలెక్ట్ చేసాకైతే మళ్ళీ కలుద్దాం గైస్, ఎందుకంటే చాలా సేపు అయితే పడుతుంది అందుకే. ఓకే గైస్, చూసినారు కదా మొత్తానికి 426 రూపాయలు అయితే కలెక్ట్ చేసినాను, అంటే పిజ్జాలు అమ్మి. ఈసారి చూద్దాం, ఈసారి అనవే ఏంది టీషర్టు గ్రీన్ టీషర్ట్ అంట. అండ్ వర్క్ షర్ట్, ఇది ప్యాంట్స్ ఇవి అవసరం లేదు మనకు. క్యాప్స్లో ఏమవ్వాలి మనకు. ఇట్లా ఏం కావాలనుకుంటా. ఒకసారి మళ్ళీ చూద్దాం ఏమన్నా వస్తాయేమో. ఈసారి చూద్దాం. కాదు ఇవన్నీ అయితే మనకు కావాల్సింది. దొంగోడు అయితే మొఖానికి కనిపించకూడదు కదా, కొనేద్దాం. ఇది 400 పడింది నాకు. ఇప్పుడు చూడరా ఈ మొఖాన్ని నేను. సరే ఇంక పోయేసి వాడిని అయితే పని అడుగుతాం, లేకపోతే మూతి మీదే కొడతాం ఈసారి. సరే గాయ సరికి వెళ్ళైతే మళ్ళీ వెళ్దాం. ఓకే గాయ వచ్చేసినాము. ఇప్పుడైతే వీడి దగ్గరికి అయితే వెళ్దాం మనము. అరే ఈరా పనే అయితే నాకు ఇంకా పని ఇలా గైస్, ఎందుకు ఇలా చూద్దాం ఒకసారి. లోపలికి వెళ్దాం. లోపల ఏమన్నా ఉంటుందా? ఇక్కడ ఏదో డోర్ ఉంది, వెళ్దాం ఒకసారి. డోర్ తీయచ్చా? ఏందో లాక్కుని పాలు కొట్టాలంటే చూద్దాం. ఇది
ఇదేంది ఇవన్నీ తీయాలనుకుంటా. ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉంది. సర్లేని చేసి ఇవన్నీ మీకు టైం ల్యాప్స్లో అయితే పెడతాను, ఎందుకంటే ఛాన్స్ అయిపోతుందేమో. చూద్దాం ఒకసారి. ఓకే గైస్, ఇవన్నీ మనకైతే చేత కాదు, ఎందుకంటే వచ్చేసిందే. అయితే మనం తీసేసినట్లే. దొంగనైతే. అరే ఇప్పుడు ఈ పని ఇప్పుడు ఇస్తాడు గైస్ ఖచ్చితంగా. అరే ఇంకా ఎందుకు ఇవ్వరాను నాకు? అది కూడా పాస్ అయినా కదా పాసు. సరే గైస్, వీడు ఎందుకో నాకు ఇవ్వడం లేదు, అర్థం కావడం లేదు ఎందుకో. బహుశా నాకు తెలిసి దాంట్లో కార్ లైసెన్సు, మనం ఆ వర్క్ టీషర్టు ఇవన్నీ కొనాలనుకుంటా. కారు ఇవన్నీ మనకు మ్యాప్లో షోరూమ్ కూడా చూపించినాడు కదా, ఇవన్నీ కొనేదానికి ఇంకా ఆస్తులు అమ్మాల్సిందే. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఇంత డబ్బులు అయితే ఇప్పుడప్పుడే నేను కలెక్ట్ చేయలేను. ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లోనే. ఓకే గైస్, చూసినారు కదా, ఇంకా ఈ వీడియో అయితే ఇంకా పనుకునేసి పద్దం లేదైతే ఏం చెప్పేద్దాం, ఎందుకంటే సేవ్ చేయాలి కాబట్టి. మార్నింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఇంకా వీడియో అయితే గైస్, వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్దాం. బై బై గైస్.